హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండ్ చాలా బాధగా ఉంది వీడియో చేయాలంటే కూడా. కాకపోతే ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ అనేది తెలియాలనేది మీ ముందుకు తీసుకొచ్చాను. విశాఖలో కలకలం రేపిన ఒక గర్భిణీ కేసు అన్నమాట. పోలీసులు భర్త నుంచి నిజాలు రాబడుతున్నారు. మరో 24 గంటల్లో బిడ్డకు జన్మనివ్వాల్సిన భార్యను భర్తే అతి కిరాతకంగా చంపిన ఘటన చోటు చేసుకుంది. అయితే వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆమెను అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అనే విషయం పైన పోలీసులు దర్యాప్తు చేయడం జరుగుతుంది. పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న గెడ్గాడ జ్ఞానేశ్వరరావు, అనూష 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు ఒకే కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే అనూష గర్భం దాల్చింది. 9 నెలలు కూడా నిండాయి. డాక్టర్ డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరాలని కూడా తెలిపారు. అంతలోనే అనూషను భర్త ఇంత దారుణంగా చంపడం జరిగింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి బంధువులు చెప్తున్నారు. సోమవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది కాస్త ఘర్షణకు దారి తీయడంతో గర్భిణి అనే విషయం మర్చిపోయి జ్ఞానేశ్వర్ భార్య గొంతును నులిమి మరీ హత్య చేశాడని పోలీసులు చెప్తున్నారు. 6 గంటలకి వాళ్ళ అమ్మమ్మ గారు హాస్పిటల్ కి తీసుకెళ్లాలి కదా, రెడీ అవ్వాలి అని లేపడంతో ఎంత లేపినా తను లేవకపోవడం, తన భర్త పక్కనే ఫోన్ చూసుకుంటూ లేపితే లెగట్లేదు, అయితే తను ఎంత పిలిచినా లేవట్లేదు అని తన అమ్మమ్మతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం తెలియనట్టు తన ఫ్రెండ్స్ తో కలిసి తనని హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ చెక్ చేసిన తర్వాత డాక్టర్లు అడ్మిట్ చేసుకొని చెక్ చేసిన తర్వాత తను చనిపోయిందని చెప్పారన్నమాట. అయితే అనూషను వదిలించుకోవడానికి జ్ఞానేశ్వర్ ఎప్పటి నుంచే ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. దానికోసం చాలా డ్రామాలు ఆడాడని కూడా చెప్తున్నారు. చివరికి హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మాయి తాలూకా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం ఏంటంటే, ఆయన వదిలించుకోవడానికి చెప్పి కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడని, ఈ మధ్య కాలంలో తనకి ఏదో క్యాన్సర్ వచ్చింది, కొన్ని రోజుల్లో చనిపోతానని డాక్టర్ చెప్పాడు, అనవసరంగా నీ జీవితం పోద్ది, నువ్వు నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపో, నన్ను విడిచిపెట్టి అని కూడా చెప్పారని ఒక సమాచారం వచ్చిందన్నమాట. అయితే ఈ అమ్మాయి మాత్రం నీకేం జరిగినా కానీ నేను నీతోనే ఉంటాను, ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పడం జరిగిందని తను వాళ్ళ సిస్టర్ కి కాల్ చేసి కూడా చెప్పిందని వాళ్ళ సిస్టర్ చెప్పినట్టు సమాచారం. తర్వాత ఒక 5 నెలలు 6 నెలల ముందు కూడా ఇంకొక డ్రామా ఇలాంటిదే ట్రై చేశాడు అని కూడా సమాచారం. మా పేరెంట్స్ కి తెలీదు మనం పెళ్లి చేసుకున్నట్లు, వాళ్ళు బతకనివ్వరు నిన్ను నన్ను అని కూడా గొడవలు అవుతాయి, మనిద్దరం విడిపోదాం అని కూడా డ్రామా చేశాడు అని బంధువులు చెప్తున్నారు. పోలీసుల విచారణలో అనూషను తానే గొంతు నులిమి హత్య చేసినట్లు జ్ఞానేశ్వరరావు నిజం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరో 24 గంటల్లో బిడ్డకు జన్మనివ్వాల్సిన తన కూతుర్ని జీవంగా మారిపోవడాన్ని చూసి అనూష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.